3000 ఓట్లతో 3 సీట్లు పోయినాయి. ఇక్కడ చెప్పుకుంటూ పోతే మొత్తం 14 సీట్లు దగ్గరకు వచ్చి 4-5 వేలలో పోయినాయి. ఎందుకు చెప్తున్నట్టు ఆ 14 సగం మనకు వచ్చిన ఇలా పరిస్థితి వేరే ఉంటుంటే నాకంటే బాగా మీకే తెలుసు. అయితే మీకు తెలుసు, నాకు తెలుసు, బయట చెప్పడానికి రాదు. నేనేమంటున్నా, మీ అందరితో కోరేది ఏందో భయపడిపోయి ఏందో కన్ఫ్యూజ్ అయ్యే అవసరం కూడా ఏం లేదు. మార్పు అని ఆయన ఉదరగొట్టి పాపం అమాయకులైన మా తమ్ముళ్ళు మా చెల్లెలు కొంతమంది దానికి పాపం ఆగమైంది. నేను నిన్నగాక మొన్న జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ లో ఒక మీటింగ్ ఉంటే అడిగి పోయినాక బయటకు వచ్చే వరకు మొత్తం ట్రాఫిక్ జామ్ కి నా కారు ఇరుకపోతే సపరేట్గా బయట ఆయన ఆటో ఉంటే ఆటోలో నేను ఆ ఎమ్మెల్యే గారు ఆటో ఎక్కినాం. ఆటోలో తెలంగాణ భవన్ పోయినాం. ముచ్చట పెట్టుకుంటే పోయి నా తమ్ముడితో, ఏం పేరు తమ్మి అంటే అన్న, నా పేరు శాతం రమేష్ అన్న. ఏ ఊరు అంటే హైదరాబాద్ 25 ఏళ్ళకి చిన్నగా నాది ఆలేరు, అక్కడ మూటకొండూరు అని ఒకటి ఉంటుంది ఊరు, ఆ ఊరు నాది అన్న. మరి ఏమైతుంది ఏం సంగతి అంటే మార్పు అని వేసినామన్నా, మా కొబ్బరే ఉంచుకున్నాడు అని చెప్పి అలా 6.5 లక్షల మంది ఆటో అన్న తమ్ముళ్ళు ఏ ఊరికైనా ఉండ్రి మీరు ఆటో వాళ్ళకి ఇంకొకసారి ఇట్లా టచ్ అయింది అంతే పొల్లు తిరుగుతాను. ఇదేం మార్పు అయ్యారు అంటే ఏమైంది మీరు చూడు. మీరు ఊళ్ళో పోయి రైతులను అడుగుతుంది, రైతుల దగ్గర కోరి మీరు ఇప్పుడు మా బాలరాజు అని చెప్పి అక్షర సత్యం వెంకకెళ్ళి కృష్ణారెడ్డి చెప్తుండే ఇప్పుడు నాకు చెవుల అన్నా, నిన్న సేవలలో పొద్దున 10:30 కరెంట్ పోయిందంటే సాయంత్రం 5 గంటలకు వచ్చిందా, 5 గంటలకు వచ్చిందని చెప్తుండే. నేను నిన్న సిరిసిల్ల పోయినా. సిరిసిల్లలో మా దగ్గర ఒక మండలం ఉంటది ఎల్లారెడ్డిపేట. ఆ మండలం సోదరులందరం ఇట్లా లోపల కూర్చున్నాము. 150-200 మంది ఉంటే హాల్ లోపల కూర్చొని ముచ్చట పెట్టుకుంటున్నాం. ఇక మరి ఎలక్షన్ ఉంది కదా, ఎట్లా చేద్దాం ఏం సంగతి. అలా తమ్ముళ్ళు చెప్తారు, అన్న మొదటిసారి మోటార్ కాలిపోయింది అన్న, 10 ఏళ్ళ మోటార్లు కాలడం చాలా అయింది. నా ఒక్కందే కాదు, చాలా మందికి చాలా అయింది. ఓల్డేజ్ సమస్యలు చాలా అయినాయి, మోటార్లు కాలడం మళ్ళీ మొదలైంది అన్న అన్నాడు. అంటే నేనన్నా, మరి నా మెజారిటీ 60,000 తగ్గించారు కదా తమ్మి, మార్పు మంచుకున్నాదిరా అని నేను. మీరు కూడా ఏమంటారంటే ఊళ్ళలోకి పోతే అడుగురి, అవు తమ్మి మార్పు అంటారు కదా, మార్పు మంచుకుందా అని అడుగురు. రైతులు ఇలా ఫోన్లు చూసి బంద్ చేసింది, ఫోన్ చూస్తలేరు. ఇక 2 ఎకరాల కాడికి వచ్చింది రైతు బంద్. ఇక ముంగడికి పడదో ఏమైతుందో ఎరకలేదు. కానీ ఇన్నర్ పాపం పెద్ద మాటలే. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, చెప్తా రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు ఎలక్షన్ ముందు, కేసీఆర్ పిచ్చమేసినట్టు 10,000 ఎత్తుడు, మీరు ఆగురు జరుగు ఆగురు, 9 తర్వాత నేను వస్తూనే ఉన్నా, 15,000 ఇప్పుడు తీసుకోకుండ్రి, తెల్లారి 15,000 ఇస్తాను. పడ్డాయా మరి 15,000? ఆ 15,000 వీటిని ఉన్న 10,000 పడతారు ఇప్పుడు అందరు. అందుకే రైతులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. నిన్న మొన్నటి దాకా అడుక్కున్నారు, కానీ నీ కొట్టదా అంటే నీ కొట్టదా అంటే నీ కొట్టదా. ఇప్పుడు ఏమైంది, ఇక అడుగుడు బంధు, ఇప్పుడు పడితే అప్పుడే పడుతుంది, ఏదో ఏ కాలం పెడితే ఎప్పుడో ఒకప్పుడు అని విడిచిపెట్టి వాళ్ళు రైతులు గరం ఉన్నారు. ఊళ్ళలో తెలుస్తుంది మార్పు ఏమైందో తెలుస్తుంది, బాధపడుతున్నారు. ఎందుకు మరి మా కేసీఆర్ ఉన్నప్పుడు సరిగ్గా వారం 10 రోజులల్లా 7,500 కోట్ల రూపాయలు 70 లక్షల రైతుల ఖాతాలల్లో ఫోన్లు టింగ్ అనుకుంటే మంచిగా వారం 10 రోజుల్లో పడుతుండే. ఎందుకు? కేసీఆర్ కు ఒక ప్రణాళిక ఉండే, ఒక పద్ధతి ఉండే, ఒక వ్యూహం ఉండే. ఏదైనా పని చేస్తే దాని మీద కమిట్మెంట్ ఉండే. మొత్తం 2 నెలల పాటు కష్టపడి 7,500 కోట్లు ఒక పక్కకు పెట్టి రైతులకు సబ్జెక్ట్ కాబట్టి 70 లక్షల మంది రైతుల ముచ్చట కాబట్టి అది కూడా వాళ్ళు నాట్లేసే టైంకు ఎరువులు విత్తనాలకు వాళ్ళకు కూలి పనులకు పైసలు అందాలి కాబట్టి కమిట్మెంట్ తో కేసీఆర్ గారు అట్లా పక్కకు పెట్టి దాన్ని మరి ఒక ముద్దకు తీసుకొచ్చి అప్పుడు దాన్ని ఇస్తుంది. వీళ్ళకు ఉందా కమిట్మెంట్?